హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పురపాలక స్కూల్స్ లేదా మున్సిపల్ స్కూల్స్లో అకాడమిక్ టీచర్స్ రిక్రూట్మెంట్ లేదా అకాడమిక్ టీచర్స్ నియామకం గురించి డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉంటున్నాయి, ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు, ఎంతమంది ఉపాధ్యాయుల కొరత ఈ స్కూల్స్లో ఉంటుంది. సో ఇది డిఎస్సి నోటిఫికేషన్ మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తూ ఉంది. సో ఎన్ని ఉపాధ్యాయుల ఖాళీలు ఈ మున్సిపల్ స్కూల్స్లో డిఎస్సి నోటిఫికేషన్లో రాబోతున్నాయి అన్నటువంటి విషయాల్ని ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క విషయాలన్నిటిని నేను డిస్కస్ చేసే ముందు ఇంతవరకు మీరు నన్ను నా ఛానల్ని ఆదరించిన విధానాన్ని బట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. Friends, please like my videos, share my videos, and subscribe my channel. Friends, I request you all, please recommend my channel to your friends, those who are preparing competitive exams, especially DSC and TET examinations. I am preparing the videos for DSC and TET, and at the same time for all competitive exams. I am preparing these videos for with the latest updates regarding job notifications and educational related information. So friends, please keep watching my channel for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఈరోజు మనకు అందుతున్న వార్తల ప్రకారము పురపాలక విద్యపై వివక్ష అనేటువంటి హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తున్నట్టుగా మనకు ఈ యొక్క ఆర్టికల్ను బట్టి అర్థమవుతూ ఉంది. సో ఏమవుతా ఉందంటే, ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ విద్యాశాఖ పరిధిలో లేవు ప్రస్తుతం, కానీ వాటిని విద్యాశాఖ పరిధిలోకి చేరిస్తేనే ప్రయోజనాలు ఉంటాయి అన్నటువంటిది ఒక వాదన. రెండో వాదన వచ్చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్లో ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతగానో ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్నటువంటిది రెండో వాదన. సో వీటిని గురించి మనం క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా రాష్ట్రంలో విద్యారంగంలోనే అత్యధికంగా అడ్మిషన్లు జరుగుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మున్సిపల్ స్కూల్స్. సో కానీ ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ గత దశాబ్దాల కాలంగా ఇక్కడ ప్రమోషన్స్ లేవు, తర్వాత ట్రాన్స్ఫర్స్ లేవు. అన్నీ మిగతా ఇదేంటంటే విద్యాశాఖకు సపరేట్గా ఉంటుంది కాబట్టి దీని మీద గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయట్లేదు అన్నటువంటిది వినిపిస్తున్నటువంటి ఒక వాదన. అయితే మున్సిపల్ విద్యలో ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ ఈవెన్ నాడు నేడు ఇతర పథకాలు కూడా సరిగా ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ అందలేదన్నటువంటిది ఇంకొక వాదన. అయితే ఈ పరిస్థితుల్లో మున్సిపల్ స్కూల్లో ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పాఠశాలల్లో దాదాపు మనం ఈ యొక్క రాష్ట్రంలో చూసుకుంటే 2115 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో దాదాపు 13,000 పైచిలకు ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్లో విద్యను అభ్యసిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి స్టాటిస్టిక్స్. సో ప్రతి సంవత్సరము వేలాది మంది విద్యార్థులు అదనంగా యాడ్ అవుతున్నప్పటికీ కూడా ఆ సంఖ్యకు తగిన విధానంలో ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకోవడం లేదన్నటువంటిది వాస్తవం. అయితే ఈ యొక్క పరిస్థితిని అధిగమించాలని ఇటీవల ఏం చేశారంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని నియమించుకోవాలని ఆ మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చి పడింది. ఏంటంటే అదే సందర్భంలో ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మెర్జ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. అయితే కొన్ని ఆందోళనల నేపథ్యంలో ఏమైందంటే గవర్నమెంట్ మళ్ళీ ఆ యొక్క ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మెర్జ్ చేయడం అన్నది స్వచ్ఛందమే, ఎటువంటి ఫోర్స్ లేదు అన్నటువంటి ఆప్షన్ ఇవ్వడం కారణంగా ఏమైందంటే ఇంతవరకు ఎవరైతే ఎయిడెడ్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారో
తిరిగి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వారికి ఒక ఆప్షన్ ఇచ్చింది. మెర్జ్ చేయడం అన్నటువంటిది అది స్వచ్ఛందమే. వాళ్ళు ఇష్టమైతే చేయొచ్చు. లేకుంటే గవర్నమెంట్ ఏం ఫోర్స్ చేయదని. సో, దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్స్ అందరూ మళ్ళీ గవర్నమెంట్ నుంచి వెనక్కెళ్తున్నారు. సో, ఆ క్రమంలో ఆ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి టీచర్స్ కూడా తిరిగి ఎయిడెడ్ స్కూల్స్‌కే వెళ్ళిపోతున్నారు. సో, దీనివల్ల ఏమైందయ్యా అంటే అటు ఈ ఇన్‌స్ట్రక్టర్స్‌ని రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి ప్రాసెస్ ఆగిపోయింది. తర్వాత ఈ వచ్చినటువంటి ఎయిడెడ్ టీచర్స్ మళ్ళీ వెనక్కిపోయారు. సో, ఆ యొక్క విద్యార్థుల సంఖ్యేమో అలాగే ఉంది. సో, వాళ్ళకి తగినటువంటి ఉపాధ్యాయులేమో లేరు. సో, కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళీ కనీసం త్వరితగతిన ఈ యొక్క అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్‌ని అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క టీచింగ్ పోస్ట్‌లని ఆ యొక్క డీఎస్సీలో కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. సో, ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్‌లో ఉండేటువంటి ఈ టీచర్ల సంఖ్య ఈ కొరతను కూడా ఈ యొక్క డీఎస్సీ రిక్వైర్మెంట్‌లో చేర్చి, ఈ యొక్క స్కూల్స్‌లో ఉన్నటువంటి ఆ యొక్క టీచర్స్ కొరత కూడా తీర్చాలన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్‌గా మనకు వినిపిస్తున్నటువంటి వాదన. సో ఫ్రెండ్స్, డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఈ యొక్క విషయాలన్నింటిని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషను అది మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అయి ఉంటుంది. ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. సో, కంటిన్యూ టు యువర్ ప్రిపరేషన్. Don't lose your confidence and your preparation. Don't stop your preparation. Continue to your preparation. I wish you very all the best. Thank you so much. Please keep watching for the latest updates.